లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చదవండమ్మా. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల కొరకు ఎల్లప్పుడూ కూడా మార్గమును తెరిచిపెట్టి, ఇదిగో ఈ మార్గములో గుండా ప్రయాణం చేయండి, ఈ మార్గములో గుండా ప్రయాణం చేస్తే ఈ గమ్యస్థానానికి చేరతారు అని స్పష్టంగా బైబిల్ గ్రంథములో రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే మనుషులు చాలాసార్లు ఏం చేస్తారంటే, వారికి వచ్చేటువంటి ఆలోచనలో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన వెంట నడిచి నాశనాన్ని తెచ్చుకుంటారు. మనుషులు వారికి వచ్చే ఆలోచనలు, ప్రతి ఆలోచన ఆ ఆలోచన బట్టి నడిచి చివరికి వ్యాధులు, రోగాలు, సమస్యలు, అప్పులు, బాధలు, కష్టాలు, శ్రమలు తెచ్చుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని రాయబడింది? మీరు పాము చేత ఏం చేయబడరు? పాము చేత మీరు కాటు వేయబడరు, తేలు చేత కుట్టించుకోరు, వాటిని మీరు ఏం చేస్తారు? త్రొక్కి వేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. అంటే నిజంగా ఏదో పాములు ఏదో తొక్కడానికా కాదు, కానీ పాములాంటి మనుషులు ఉన్నారు, పాములాంటి ఆలోచనలు ఉన్నాయి, తేళ్ల వంటి మనుషులు ఉన్నారు, తేళ్ల వంటి ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది అంటే తేలు గుట్టినట్టు ఉంటుందంట వాళ్ళు మాట్లాడితే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీడేంద్ర పాములా బొసగొడుతున్నాడు అంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. వీడంతా పాము బుద్ధులురా, వీడంతా ఘట సర్పంలాగా ఉన్నాడు రా, వీడంతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తెలుసా? వారి స్వభావాన్ని, దేవుని బిడ్డలారా, వారి స్వభావాన్ని కలిగి ఉండి ఆ స్వభావముతో చాలామంది దేవుని బిడ్డలారా ఆ స్వభావమును తలకెక్కించుకొని ఉంటారు. ఏ స్వభావాన్ని తలకెక్కించుకుంటారు? పాము స్వభావాన్ని, తేలు స్వభావాన్ని. ఎలా కొడదామా, ఎలా విషాన్ని అంటిద్దామా, ఎలాగా లోక సంబంధమైనటువంటి స్వభావాల్ని అంటిద్దామా అని తిరుగులాడే గుంపు ఈ భూమి మీద ఉన్నది. యేసు ప్రభు శిష్యులు పిలిచాడు, అలాంటి పాముల్లాంటి స్వభావాలు మీకు అంటకుండా, తేళ్ల వంటి స్వభావాలు మీకు అంటకుండా వాటిని మీ కాళ్ళ క్రింద త్రొక్కే అధికారమును నీకు ఇస్తున్నాను. చప్పటగొట్టండి, గట్టిగా కొట్టాలా. దేవుని బిడ్డలారా, ఈ పాము స్వభావాన్ని, ఈ తేళ్ల స్వభావాన్ని మనుషుల్లోకి తీసుకొచ్చేవాడెవరు అంటే అపవాది. ఏం చేస్తాడు ఈ అపవాది? దేవుడు ఒక మాట చెప్తే దానికి వ్యతిరేకంగా వాదించేవాడే అపవాది. దేవుడు ఒక బిడ్డను స్వస్థపరిస్తే దానికి వ్యతిరేకంగా వాదించేవాడే అపవాది. అపవాది అంటే ఏంటండి? వ్యతిరేకముగా మాట్లాడువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నేను నిన్ను స్వస్థపరుస్తానంటే అపవాది అంటాడు స్వస్థతలు ఎక్కడున్నాయి అంటాడు. అపవాది అంటాడు దేవుడు స్వస్థపరచడు అంటాడు. అపవాది అంటాడు ఇప్పుడు స్వస్థపరిచే సమయం లేదు అంటాడు. అపవాది అంటాడు నా ముందు స్వస్థపరచమను అంటాడు. దేవుడు బిడ్డలారా, ఈ స్వభావాన్ని మనుషుల యొక్క ఆలోచనల్లోకి పెట్టాలని చూస్తున్నాడు అపవాది. దేవుని బిడ్డలారా, సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమనంటాడు తెలుసా? ఈ రాళ్లను రొట్టెలగునట్లు చెయ్యి అంటే యేసు ప్రభు చేశాడా? చెయ్యలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శాస్త్రులు పరిశీలి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఇదిగో ఈ శిలువ మీద నుండి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాము అన్నారు. యేసు ప్రభు వారు చెప్పినట్టుగా దిగొచ్చాడా? దిగి రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశీలి వచ్చి అంటున్నారు, ఇదిగో మాకు ఒక సూచక క్రియ చూపించు అని అంటే యేసు ప్రభు చేశాడా? చెయ్యలేదు.
ఎప్పుడు యేసు ప్రభు చేస్తాడంటే ఎవరు అవసరతలో ఉంటే వారికి యేసు ప్రభు కార్యాలు చేస్తాడు. కానీ ఎవరికి పడితే వారికి నన్ను నేను కనపరుచుకోవాలన్నట్టుగా వారు అడిగిన ప్రతి ప్రశ్నలకి శోధనలకి లోబడేవాడు కాదు మన యేసు ప్రభు. గట్టిగా చప్పన కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం, గట్టి కొట్టాలండి. ఈ రోజులో చాలా మంది ఎలాంటి స్వభావాన్ని నింపాలనుకుంటున్నారు? పాముల వంటి స్వభావాన్ని మనుషుల్లో నింపాలనుకుంటున్నారు. ఏంటి పాముకున్న స్వభావం అంటే 2 నాలుకలు. ఏ నాలుకలండి దానికి ఉంది? చెప్పండి, ఏ నాలుకలు? దానికి ఎన్ని నాలుకలు ఉంటాయండి చెప్పాలా? డబుల్ మైండ్, డబుల్ వర్డ్, 2 నాలుకల స్వభావం. నేను చేస్తే స్వస్థత ఎదుటివాడి పరిచర్యలో జరిగితేనేమో అది స్వస్థత కాదు. నేను ప్రార్థన చేస్తే ఏమంటాడండి? నేను ప్రార్థన చేస్తేనేమో దేవుడు స్వస్థపరిచాడు అంటాడు. అదే ఇంకొకరు ప్రార్థన చేస్తే అది దయ్యము స్వస్థపరిచింది అంటాడు. చూడండి 2 మాటలు. ఎక్కడ యేసు నామములో నువ్వు ప్రార్థన చేసి అడిగితే అక్కడ దేవుడు స్వస్థతలు దయచేయును గాక. చప్పడగుడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం, గట్టి కొట్టాల. అపవాది స్వభావాన్ని, పాము యొక్క స్వభావాన్ని, తేలు యొక్క స్వభావాన్ని మనుషుల్లోకి తీసుకురావాలి. మనుషుల ఆలోచనలు కలుషితం చేయాలి. అందుకనే ఒక మనిషినంట ఇంకొక మనిషిని నాశనం చేయలేడు. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క బాగుపడేదాన్ని ఇంకొక వ్యక్తి నాశనం చేయలేడు. ఎప్పుడు నాశనం అయిపోతాడంటే ఆ వ్యక్తికి వచ్చే ఆలోచనలు బట్టి అతను నాశనం అయిపోతాడు. ఒకరిని ఒకరు పాడు చేయలేరు దేవుని బిడ్డలారా. ఒకరిని ఒకరు ఎప్పుడూ కూడా చెడగొట్టలేరు. తనకు వచ్చే ఆలోచనలే, తన ఆలోచనలు దేవుడి వైపు ఉన్నాయా అతడు ఆశీర్వాదమునందును గాక. చప్పడగొనడి గట్టిగా దేవునికి స్తోత్రం. ఒకవేళ అతడి యొక్క ఆలోచనలు అపవాది యొక్క ఆలోచనల్లోకి వెళ్తున్నాడా అప్పుడు ఆటోమేటిక్గా అపవాది యొక్క చేతిలోకి వెళ్ళిన వాడు నాశనమయ్యేంత వరకు అపవాది వదిలిపెట్టడు. కాబట్టి పాముల యొక్క స్వభావము, తేళ్ల యొక్క స్వభావము కలిగిన మనుషులు లోకములో ఉన్నారు. శిష్యులతో అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకములోకి పంపిస్తున్నాను. హల్లెలూయా. లోకంలో పంపిస్తున్నాను. చాలా మంది నిన్ను అడ్డగిస్తారు, మిమ్మల్ని ఆటంకపడతారు. మిమ్మల్ని మీరు ప్రార్థన చేస్తుంటే నూనె రాసి మీరు ప్రార్థన చేస్తుంటే ఏంది నూనె రాస్తున్నావు అంటారు. రకరకాలుగా మాట్లాడతారు. కాబట్టి వాటి అధికారము కూడా మీ కాళ్ళ కింద ఏమైపోతుంది? తొక్కబడుతుంది. ఎవరు ఏ హాని మీకు చెయ్యలేరు అని యేసు ప్రభు పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి విశ్వాసం? ఏంటి నా విశ్వాసం అంటే నాకు విరోధముగా నిలబడేవారు ఎవరైనా ఉన్నా గాడా వారిని బట్టి నేను భయపడను. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలండి. ఉంటాయా? వ్యతిరేకతలు ఉంటాయి, విరోధం ఉంటుంది. విరోధి అయిన అపవాది అని రాయబడింది బైబిల్లో. నీకు విరోధులు రెడీగా ఉంటారు. నాకు విరోధులు ఉన్నారేంటి అనుకోవాల్సిన అవసరంలా, నాకు ఉంటారని దేవుడు చెప్పాడు. అయితే నాకున్న ధైర్యం ఏంటి తెలుసా? వాడి యొక్క క్రియలన్నిటినీ నా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. అవి నన్ను హాని చేయలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు విరోధంగా నిలబడిన వాడు ఎవడో ఎన్నో మాటలు అంటుంటాడు, అన్నా కూడా అవి నాకేమీ హాని చేయలేవు. ఎందుకంటే మనము నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. చప్పడగొడని గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలండి. మనం నమ్ముకున్నాం కదా. ఏంది శిష్యుల విశ్వాసం ఏంటి? యేసు ప్రభు పంపిస్తున్నాడు, లోకంలో పంపిస్తున్నాడు. వీళ్ళ ధైర్యం ఏంటి? ఎంతమంది శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు. యేసు ప్రభు ఆ కార్యాలు చేస్తుంటేనే వాళ్ళు అడ్డుపడుతున్నారు. యేసు ప్రభు స్వస్థతలు చేస్తుంటేనే వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇదిగో మాట్లాడుతున్నారు, బయల్జెబూలు అంటున్నారు, దయ్యముల అధిపతి అంటున్నారు. ఏంటిది? మేము యేసు ప్రభు చెప్పినట్టుగా ఇప్పుడు మేము వెళ్ళి ప్రార్థనలు చేయాలా? అయితే మాకు ఆటంకాలు రావా? మాకు శ్రమలు రావా? మా మీదకు విరోధంగా నిలబడేవారు ఉండరా అంటే ఉంటారు. వాటన్నిటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. మీరు మాట సెలవిస్తే కార్యములు జరుగుతాయి. విరోధమైన వాడు ఎంత మాటలు మాట్లాడినా వాడి యొక్క మాటలు అపవాది సంబంధమైనవి. ఎలా గుర్తుపట్టావు? ఎలా తెలుసుకున్నావంటే వాడు దేవుడి సంబంధమైన కార్యాలను వ్యతిరేకంగా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని.
దేవుడు ఉన్నాడంటాడు, దేవుడిలో ప్రార్థన చేస్తే కార్యములు జరగవంటాడు. దేవుడు ఉన్నాడంటాడు, సేవకుడు నిలబడితే నీ సేవ వట్టిదే అంటాడు. దేవుడు ఉన్నాడంటాడు, దేవుడి కార్యాలు ఈ భూమి మీద జరగడానికి అన్నట్టుగా ప్రజలను ప్రభువులో ఆయన రక్షిస్తున్నప్పుడు, ఆయన స్వస్థపరుస్తున్నప్పుడు, ఆయన మేలు చేస్తున్నప్పుడు సాతాను వ్యతిరేకంగా నిలబడి వాడు ఖచ్చితముగా పోరాటం చేస్తాడు. ఈరోజు నీవు యేసు ప్రభువుని నమ్ముకొని కానీ నీ ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్ళావా, నీ స్నేహితుల మధ్యలోకి వెళ్ళావా, ఖచ్చితంగా నీ ఫ్రెండ్స్ మధ్యలోనే ఒక ఫ్రెండ్కి అపవాది పట్టి నీతో వాదన పెడతా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఏం పెడుతుంటాడు చెప్పండి? సత్యములో నువ్వు నిలబడితే వాదన, మేలు కోసం నువ్వు నిలబడితే వాదన, నీతి కోసం నువ్వు నిలబడితే వాదన. అదే పాపం చేయి, వాదన లేదు. పాపం చేసే వాళ్ళకి వాదన ఉందా? సిగరెట్ తాగే వాళ్ళకి వాదన ఉందా? తాగే వాళ్ళకి వాదన ఉందా? పేకాట ఆడే వాళ్ళకి వాదన ఉందా? తిరుగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, వాళ్ళతో ఎవరైనా వాదిస్తున్నారా? చూడండి దేవుని బిడ్డారా, ఎటువంటి లోకములో ఉన్నామంటే పాముల్లాంటి స్వభావాలు, తేళ్ల వంటి స్వభావాలు, నీతి కలిగి దేవునిలో సత్యములో వాక్యమును పట్టుకొని నేను నడుస్తున్నానంటే నాతో వాదన పెట్టుకునే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. తాగుబోతు వాదనలు లేవండి, వేశ్యలతో వాదనలు లేవండి, పాపిష్టోళ్ళతో వాదనలు లేవండి. వాళ్ళతో ఎందుకు వాదన చేయరు? వాళ్ళు ఒకటే కాబట్టి. ఎందుకు దేవుని బిడ్డలతో వాదన చేయడానికి వస్తున్నారు? సరైన పరిపూర్ణమైన విశ్వాసము ఆ దేవుని బిడ్డగా చెప్పబడుతున్న వ్యక్తులు లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ యేసు ప్రభు ఏమంటాడు? ఇదిగో మీకు అధికారం ఇచ్చాను. అయితే ఒకసారి ఏమైంది తెలుసా? శిష్యులందరూ కూడా 12 మంది వెళ్ళారు, దయ్యాలను వెళ్ళగొట్టుతున్నారు, రోగాలు స్వస్థపరుస్తున్నారు, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యుడు పేతురు, ఎవరండి చెప్పండి? పేతురు యేసు ప్రభు అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఏమనుకుంటున్నారు మనుషులు? మీరు వెళ్ళారు కదా, బయటికి వెళ్ళి వస్తున్నారు కదా, ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది అంటున్నారు మీరు ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది మీరు ఆ ప్రవక్త అనుకుంటున్నారు, అయితే నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు. అంటే పేతురు అంటాడు, నీవు అభిషిక్తుడివి, దేవుని కుమారుడివి అనుకుంటున్నాను అన్నాడు. చప్పట కొట్టని గట్టిగా, గట్టి కొట్టాలా. నీవు అభిషిక్తుడివి, దేవుని కుమారుడివి అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా చాలా సంతోషపడతాడు. ఈ మాటలు నీకు దేవుడు బయలుపరిస్తేనే, ఈ మాటలు నీకు పరలోకము నుండి వస్తేనే నువ్వు పలికావు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెంటనే వితిన్ ద సెకండ్, ఒక్క సెకండ్ తర్వాత యేసు ప్రభు అంటాడు, ఇదిగో నేను యెరూషలేములో పట్టబడతాను, నన్ను సిలువ వేస్తారు, 3వ దినమున తిరిగి లేస్తాను అంటాడు. హల్లెలూయా. ఏమన్నాడండి యేసు ప్రభు? చెప్పండి, ఏమన్నాడండి యేసు ప్రభు? చెప్పట్లా? యెరూషలేములో నన్ను పట్టుకుంటారు, చెప్పండి, యెరూషలేములో నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు, మరణానికి అప్పగిస్తారు, 3వ దినమున తిరిగి లేస్తాను అన్నాడు. అనగానే అప్పటిదాకా ఆత్మ పనిచేసింది పేతురులో. దేవుని బిడ్డారా, అప్పటిదాకా ఏ పని చేసింది? ఎప్పుడైతే సిలువ వేస్తారో అనగానే శరీరం పనిచేసింది. ఏంటి, ఎందుకు పనిచేసింది శరీరం? ఈయన చనిపోతే తిరిగి లేస్తాడో లేదో అనుమానం వచ్చేసింది, విశ్వాసం పోయింది. ఇప్పటిదాకా ఈయన రొట్టెలు పెడుతుంటే తిన్నాం, చేపలు పెడుతుంటే తిన్నాం, ఈయన మరణానికి అప్పగిస్తే మా పరిస్థితి ఏంది? మా తిండి గోడేంది? సరే, నేనేమైనా ధోనిని ఉంచుకున్నానా? ధోని ఏం చేశాను? వదిలిపెట్టేశా, వలలో వదిలిపెట్టేశా. యేసు ప్రభు ఏమంటున్నాడు? నన్ను మరణానికి అప్పగిస్తారంటున్నాడు. వెంటనే ఏం పని చేసింది అతనిలో? చెప్పండి, ఏం పని చేసింది? చెప్పండి. శరీరమా, ఆత్మ? శరీరం. అప్పుడేమన్నాడు తెలుసా? ఇది నీకు దూరమగును గాక అంటున్నాడు యేసు ప్రభుని. ఇప్పుడు చెప్పండి, పేతురు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, అనుకూలంగా మాట్లాడుతున్నాడా? ఒక్క నిమిషం ముందు ఏం మాట్లాడాడు? వ్యతిరేకంగా మాట్లాడా, అనుకూలంగా మాట్లాడాడు? అనుకూలంగా మాట్లాడాడు. 2వ నిమిషంలో ఏం మాట్లాడాడు? వ్యతిరేకంగా మాట్లాడాడు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు చూపించండి ఒకసారి.
వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏమన్నాడు యేసుప్రభు తెలుసా? వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏమన్నాడు? సాతానా అన్నాడు. ఏమన్నాడు? వ్యతిరేకమైన భావం అపవాది యొక్క క్రియ ఏంటి? దేవుడి యొక్క మాటకు వ్యతిరేకంగా వాదిస్తాడు. యేసుప్రభు అంటున్నాడు, నేను సిలువెక్కి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేస్తానంటే ఆ మాటను బట్టి శరీరం పనిచేసింది పేతురుకి. దేవుని బిడ్డలారా, ఎంతమందికి శరీరాలు ఉన్నాయి ఇక్కడ? అందరికి ఉన్నాయా లేదా? ఎంతమందికి ఉన్నాయి? చేతులు చూపించండి. శరీరాలు ఉన్నారు. శరీరంలో ఏముంటుందిగా చెప్పాలా? శరీరానికి కావాల్సింది ఏంటి? ఆకలి. నువ్వు బట్టలు వేసుకోపోయినా వేసుకున్నా శరీరానికి అవసరంలా. ఇంట్లో లేకపోతే ఒక వస్త్రం అట్ట పైన కప్పుకున్నా కూడా ఏం కాదు. కానీ నువ్వు సమయానికి అన్నం పెట్టకపోతే మాత్రం శరీరం ఏమంటది? బతకనిచ్చిద్దా? చెప్పాలా? శరీరం ఉంది, ఆత్మ ఉన్నది. శరీరం ఉంది, ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? నువ్వు మరణించిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత శరీరం ఏమైపోయింది? మృతమైపోయి పనికిరాంది అయిపోయింది. అంటే ఆత్మ అంటే ఎవరు? మాట్లాడుతున్న నీవే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పిన నీవే ఆత్మవి. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? దేవుడు దయచేసినటువంటి పరలోకానికి వెళ్ళిద్ది ఆత్మ. శరీరం ఏమైంది? మట్టిలోకి వెళ్ళిపోయింది శరీరం. ముందు పేతురు ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటకి దేవుని కుమారుడివి అన్నప్పుడు ఆత్మ పని చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం గట్టిగా. ఎందుకు ఆత్మ పని చేసిందంటే అతని ఆలోచనలో ఏమనుకుందంటే, ఈయన చెప్తున్నాడు కదా, ఈయన మాటల వల్ల నాకేమీ అభ్యంతరం లేదు, ఈ మాటలు నాకు కూడా నచ్చినాయి, నా ఆలోచనలు కూడా యేసు ప్రభు ఆలోచనలతో నేను కూడా మాట్లాడుతున్నాను. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే రెండవ మాట ఏంటి? ఆయన చనిపోతాడు అన్నప్పుడు శరీరం పనిచేసింది. సాతాను ఏం చేశాడు? నీకెట్లా ఆహారం? ఆయన చెప్తుంటాడు బాగా, నీకెట్లా ఆహారం? నీకు ఆకలి లేదా? నీ శరీరం ఏమైపోవాలి అన్నప్పుడు ఇప్పుడు ఇతని యొక్క ఆలోచనలు దేని వైపు వెళ్ళినాయి? ఆత్మ వైపు వెళ్ళినాయా? శరీరం వైపు వెళ్ళినాయా? శరీరం వైపు వెళ్ళినాయి. సాతాను ఎప్పుడు కూడా శరీరం వైపుకు లాగాలని చూస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? శరీరం వైపు లాగాలని చూస్తాడు. సాతాను ఎప్పుడు కూడా వాదిస్తాడు. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? వాదిస్తాడు. సాతాను ఎప్పుడు కూడా పాము స్వభావాన్ని పెడతాడు. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? దేవుని యొక్క వాగ్దానాలకి, దేవుని యొక్క వాక్యాలకి, దేవుని యొక్క ఆదేశాలకి, వాటన్నిటికీ విరుద్ధముగా మాట్లాడేట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. డాక్టర్లను పెట్టింది ఎవరు? టీచర్లను పెట్టింది ఎవరు? ఇంజనీర్లను పెట్టింది ఎవరు? కలెక్టర్లను పెట్టింది ఎవరు? రాజకీయ నాయకులను పెట్టింది ఎవరు? సమస్తమును ప్రభుత్వములను ఏర్పాటు చేసింది మన దేవుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. ఒక రాజకీయ నాయకుడిని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకు ఏర్పాటు చేస్తాడు? అతడు ప్రమాణం చేస్తాడు. ఏమని? అంతఃకరణ శుద్ధితో నీతిగా నేను పరిపాలిస్తానని ప్రమాణం చేస్తాడు. అలానే చేయమనే కదా దేవుడు కూడా అంటున్నాడు. కానీ ఏం చేస్తాడు? తర్వాత అతను చేసిన ప్రమాణాన్ని అతను నిలబెట్టుకోకుండా ఏం చేస్తాడు? త్రోవ తప్పిపోతాడు. అప్పుడు కదా దేవుడు తన యొక్క ప్రభుత్వాన్ని, తన దేవదూతల్ని తన బిడ్డల కోసం పంపించేది. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలా. డాక్టర్ని కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? తన ప్రజలకు బాగు చేయమని ఏర్పాటు చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ముందుగా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మేము సేవ చేస్తామన్నారు. ఏం చేస్తామన్నారు చెప్పండి? సేవ కానీ తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశారు? స్కానింగ్లు అన్నారు, అవి అన్నారు, ఇవన్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు అయిపోతున్నాయి, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు, వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యా ఆయన చేయి పెట్టాలంటే 10 లక్షలు అంటున్నారు. అనగానే వీళ్ళు భయపడిపోయి, దేవా నీవు తప్పితే మాకు శరణ్యమేది లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన సేవకుల్ని ఏర్పాటు చేస్తున్నాడు స్వస్థత కొరకు కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం.
ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసావు, డాక్టర్ ద్వారా కూడా స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైంది ఏముంది? యెషయాని పోయి హిజ్కియా దగ్గరికి వెళ్ళి అంజూరపు ముద్ద తీసుకెళ్ళి పెట్టమని చెప్పలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మెడిసిన్ ఈజ్ నాట్ అగైనెస్ట్ టు గాడ్. హల్లెలూయా. మెడిసిన్ అనేది దేవుడికి వ్యతిరేకమేమీ కాదు. ఎందుకంటే ఆ మెడిసిన్ తయారు చేసిన దేంట్లో నుంచి? సృష్టిలో నుంచే. ఆయన సృష్టించిన చెట్లలో నుంచే, ఆయన సృష్టించినటువంటి ఈ ప్రకృతిలో నుంచే మెడిసిన్ వచ్చింది, కానీ కొత్తగా ఏమీ రాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే, పరలోకములో కూడా ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు 12 కాపులు కాస్తుందంట. ఆ చెట్టు ఆకులు తిన్నవానికి స్వస్థత ఉందంట. చప్పటి కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడ గురించి చెప్తున్నాను? ఎక్కడ గురించి అండి? పరలోకము గురించి చెప్తున్నా. పరలోకం గురించి. పరలోకంలో కూడా దేవుడు ఏం పెట్టాడు? చెట్టు పెట్టాడు, ఒక చెట్టు. ఆ చెట్టు కూడా ఏంటి సార్? ఆ చెట్టు ఆకులు తింటారంట. హల్లెలూయా. ఆ ఆకుల వల్ల స్వస్థత కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. చదువుతారా మాట? చదువుతారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ఎంతమంది తీశారు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రకటన 22:2 గట్టి చదవండి. 22:2. ఆ పట్టణపు రజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షము ఉండెను. జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించును. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. గట్టి కొట్టాలా. మెడిసిన్ ఈజ్ నాట్ అగైనెస్ట్ టు గాడ్. ఆకులను తింటే స్వస్థతని కొన్నిసార్లు మేకల్ని కానీ పశువుల్ని కానీ మీరు చూడండి, నేల గడ్డి తింటా ఏం చేస్తుంది? దానికి ఏదన్నా బాగలేదనుకో, పోయి ఆ చెట్లలో ఏదో వాటికి మనకు తెలియదు. ఎందుకంటే మనకు పాము స్వభావం కదా, మనమంతా పాము స్వభావంలోకి వెళ్ళిపోయాం. అపవాది మనల్ని, మనుషులందరినీ ఏం చేశాడు? అపవాది మనుషులందరిలో సందేహాలు పెట్టేశాడు. కాబట్టి ఏం తినాలో అర్థం కావట్లా. డబ్బులు పెట్టి బయటికి వెళ్ళి 1000 రూపాయలు బిల్లు ఇచ్చి కుళ్ళిపోయిన కోడి మాంసం తినొస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చచ్చిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టిన, వారం రోజులుగా పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టినది వేడి చేసిస్తే వాడికి 1000 రూపాయలు ఇచ్చి వస్తున్నాం. దాని పేరు మళ్ళీ చికెన్ బిర్యానీ. తీసుకొచ్చాడు. 2-3 వెళ్తారు, ఒక 1000 రూపాయలు ఇచ్చి వస్తారు. జ్ఞానం ఉందా మనకంటే? ఏడుంది జ్ఞానం? ఆకులు తింటే స్వస్థతని మేకలకున్న జ్ఞానం, లేకపోతే ఆ పశువులకున్న జ్ఞానం. ఏ ఆకు స్వస్థత కొరకు వాటిని చూస్తే అర్థమైద్ది. చాలామంది మేకలు మేపేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు, పశువులు మేపేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. అవి నేలగడ్డితో పాటు కొన్ని ఔషధము కలిగిన మొక్కల యొక్క ఆకులను తింటా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా రోగాలు వచ్చేది పశువులకి? వీళ్ళు ఏం చేస్తారంటే కట్టేసి పచ్చిగడ్డి ఎండిగడ్డి పెట్టుంటే వాటికి రోగం వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పచ్చిగడ్డి ఎండిగడ్డి మాత్రమే కాయా, అలా తీసుకెళ్లాలా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మేత స్థలములు ఉన్నాయి. చప్పడబడి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుడు. గట్టి కొట్టాలండి. అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఇటు బాగా పాలు రావాలని ఏయో మళ్ళీ వాటికి కూడా తీసుకొచ్చి ఏయో అయ్యి కలిపి మొత్తం వాటిని నాశనం చేసి పడేస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆకుల్లో స్వస్థత ఉంది. హల్లెలూయా. వాటినే మెడిసిన్గా పెట్టాడు దేవుడు. వాటినే మెడిసిన్గా పెట్టి కొంతమంది వాటిని నేర్చుకుంటే వాళ్ళు డాక్టర్లు అయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్లు అయ్యారు. కొంతమంది విద్య నేర్చుకుని టీచర్లు అయ్యారు. కొంతమంది ఇలాగ రకరకాలైన ఫీల్డ్లో. ఇవన్నీ కూడా దేవుడి చేత కనుగొనబడినవే. చప్పటి కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు నీ పిల్లవాడిని ఇంజనీర్ని చేయాలనుకుంటున్నావు, డాక్టర్ని చేయాలనుకుంటున్నావు,
లేదా టీచర్ని చేయాలనుకుంటున్నావు, లేదా నర్సుని చేయాలనుకుంటున్నావు. ఎందుకు? ఇతరులకు వారు మేలు చేస్తారని, వారు మేలు చేసి సంపాదించుకొని వారు స్థిరపడతారని. గట్టిగా చెప్పడబట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగా. అయితే నేనేం చెప్తున్నానంటే అపవాది ఉంటాడు, వాడు శరీరములో ఉన్నటువంటి ఆలోచనలో గుప్పించి ఆత్మ సంబంధంగా నేను వెళ్ళనీయకుండా అడ్డుపడుతుంటాడు. అడ్డుపడుతుంటే వాడిని కాళ్ళ కింద తొక్కేవాడిగా నీ ఉందువుగాక. చప్పడగొడని గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగాక. అపవాదిని యొక్క ఆలోచనల్ని శరీరం మీద పెట్టి అపవాది యొక్క మనస్తత్వాన్ని నీలోకి తీసుకొచ్చి వ్యతిరేకంగా యేసు ప్రభుకి మాట్లాడిస్తుంటే వెంటనే నువ్వేం చేయాలి? సాతానా నా వెనకకు పొమ్ము అనాలా. చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం. పేతురు అనగానే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? సాతానా వెనకకు ఎందుకన్నాడు? నీవు దేవుని సంగతుల కన్నా మనుషుల సంగతులే ఆలోచిస్తున్నావు. హల్లెలూయా. ఏం ఆలోచిస్తున్నావు? మనుష్య సంగతులు. ఏం తిందామా, ఏం ధరిద్దామా, వీటిని గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు దేవుడి సంగతులు ఆలోచించట్లా. ఏంటి దేవుడి సంగతులు? దేవుడు సర్వశక్తిమంతుడు, మరణము నుండి తిరిగి లేవగలిగిన వాడు. చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి తక్కువ అంచనాయిగాకు. దేవుడు సర్వశక్తిమంతుడు అయినా దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుడికి నేను ప్రార్థన చేస్తే నాకు తగ్గుద్దా? కొంతమంది ఎంత బలహీనమైన మాట తెలుసా? నువ్వు ప్రార్థన చేయి, నీకు స్వస్థత ఎక్కడి నుంచి రావాలో దేవుడి చిత్తం అది. ఆమేన్, హల్లెలూయా. ఎలా రావాలో ఆయన చిత్తం అది. ఎలా నీవు మేలు పొందాలో ఆయన చిత్తం. అంత మాత్రాన మనం ఏమైనా మరణించకుండా ఈ భూమి మీద ఉంటామా? చెప్పండి, ఉంటామా? అలా అని తల్లి తన బిడ్డకి అన్నం పెట్టుకుని ఉంటుందా? మరణించేవాడివే కదరా, మనమందరం మరణించే వాళ్ళమే కదరా, పాలీకుండా ఉంటుందా తల్లి? చనిపోయేదాకా తల్లి ఎలాగైతే బిడ్డల్ని పాలిచ్చి అన్నం పెట్టి పెంచుద్దో, చనిపోయేదాకా మరణించేదాకా నా యేసయ్య కూడా తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. చప్పడగొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలా. హల్లెలూయా. వారి విశ్వాసాన్ని బలపరుస్తాడు. వారు అడిగిన ప్రతి వాటిని వారికి దయచేస్తాడు. అడుగుడి, చెప్పండి, అడుగుడి. ఇవ్వబడదు. కొన్ని సంవత్సరాలకే ఇవ్వబడుతుంది, ఆ తర్వాత మూయబడుతుంది అని ఉందా? అడుగుడి. ఇఫ్ యు ఆస్క్ అండ్ ఐ విల్ గివ్. నీకు అడిగే ధైర్యం ఉందా? సందేహం లేకుండా నువ్వు అడుగుతావా? అడుగు. ఏం అడుగుతావు? నీకే భయం కొంచెం అడగాలంటే. ఇది అడగచ్చా దేవుణ్ణి? ఏమో, డాక్టర్లు ఏదో అన్నారు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, ఈ ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. ఏం ఆలోచనలు? ఈ అపవాది ఆలోచనలు ప్రేరేపిస్తుంటాయి. అపవాది ఆలోచనలు వచ్చి ఇవన్నీ ప్రేరేపించి నువ్వు అడగాలంటే కూడా నోరు రాదు నీకు. హల్లెలూయా. కాబట్టి మీరు పరిశీలన చేసుకోండి. నోట్లో నుంచి రాదు నీకు, యేసయ్యా నాకు ఈ కార్యము చేయి ప్రభు అని అడిగే ధైర్యం కూడా రాదు నీకు. ఎప్పుడు? అపవాది ఆలోచనలతో నువ్వు బంధించబడినప్పుడు, అపవాది చేత కట్టబడినప్పుడు నీవు దేవుణ్ణి అడగలేకపోతుంటావు. అడుగుడి, అడుగు, నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమడుగుతావండి? మహా అయితే ఏమడుగుతావు దేవుణ్ణి? ఆహారం దయచేయి ప్రభువా. ఇస్తానన్నాడు కదా. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. తండ్రిని ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. దేవుడు అన్నాడు కదా, ముందే చెప్పాడు కదా, నువ్వు అలా అడిగితే నీకు దేవుడు దయచేస్తాడు కదా. నీకెందుకు కొరత ఉంది? ఆ కొరతను కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. పోషించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటి? ఇంకా సమస్యలు ఏంటి? కీడు అయ్యా, మాకు ఎన్నో ఈవిల్స్ వచ్చినాయి అయ్యా. నా పిల్లోడు నా మాట వింటలేదయ్యా, నా పిల్ల నా మాట వింటలేదయ్యా, నా భర్త నా మాట వింటలేదా, వ్యతిరేకంగా పోతున్నారయ్యా, తాగుతున్నారయ్యా, లేకపోతే ఇంకోటి కీడు వస్తుందయ్యా. కీడు నుండి తప్పిస్తానన్నాడు కదా దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. గట్టి కొట్టండి, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నా కీడు నా కీడు నుంచి తప్పించయ్యా. ప్రార్థన చేయి. నువ్వెందుకు అడగట్లా? ప్రార్థన చేయి. నువ్వు పామును తొక్కడానికి ఉన్నావా? పామును నెత్తి మీదకి ఎక్కించుకోవడానికి ఉన్నావా? ఏం చేయడానికి ఉన్నావు? పామును తొక్కుతావా, ఎక్కించుకుంటావు నెత్తికి? నీ తల మీద ఎవరు ఉండాలి? యేసయ్యా. చెప్పండి గట్టిగా, యేసయ్యా అనండి. యేసయ్యా. నా నొసటి మీద యేసయ్య నామం ఉండాలి. నా తలలో ఆలోచనలు యేసయ్య ఆలోచనలు ఉండాలి. కాళ్ళ కింద ఎవరు ఉండాలి?
పాములు ఉండాలి కాళ్ళ కింద. హల్లెలూయా. పాములంటే నిజమైన పాములని కాదు, పాము స్వభావాలు, పాము లాంటి ఆలోచనలు తొక్కాలి వాటిని. దేవుని స్తోత్రం. సాతాను తీసుకొచ్చి అంటాడు, ఏంది నువ్వు నీ భర్త మారుతాడు అనుకుంటున్నావా? మారడో అని చెప్పేది. సైతానా వెనకబో, సాతానా కాళ్ళ కింద తొక్కబడు, సాతానా నీ ఆలోచనలు నేను వినను. చెప్పావా ఎప్పుడన్నా? దేవునికి స్తోత్రం. చెప్పి చూడు, దేవుడి కార్యాలు వెంటనే నీ జీవితంలో జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే నీ శరీరం వేరు, నీ ఆత్మ వేరు. నీ ఆత్మ దేవుడి సంబంధంగా నువ్వు లోబడాలి. నీ శరీరం లాగుతుంటుంది, వెనక్కి లాగుతూ ఉంటుంది, నువ్వు లోబడగా కంటది. ఉదయాన్నే నీ ఆత్మ అంటది, పడుకుని లే, ప్రార్థన చేయి అంటది. ప్రార్థన చేయి అనగా అది వినపడిద్ది నీకు, ప్రార్థన చేయనే మాట. శరీరం అంటది, ఇప్పుడు కాదులే, ఇప్పుడు వద్దులే అంటది. మీకే అర్థమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు నీ మనస్సు ఏంటి? నీ మనస్సు ఏ మాట వింటది? ప్రార్థన చేయమని చెప్పిన ఆత్మ మాట వింటదా? ఇప్పుడు వద్దులే అని చెప్పిన శరీరం మాట వింటదా? నేను ఇందాక ఆరాధనలో అందరూ లేచి నిలబడదాం అన్నాను, కానీ కొంతమంది ఏం చేశారు? నిలబడకుండా కూర్చున్నారు. చెప్పనా ఏం జరిగిందో? ఏం లేస్తాలో కూర్చో అంది సాతాను. అనగానే వీళ్ళు ఏం చేశారు? లేవలా, కూర్చొనే ఉన్నారు. సేవకుడు నేను నిలబడ్డాను, సేవకురాలు నిలబడింది, ఇంతమంది చాలామంది నిలబడ్డారు. అయినా వాళ్ళకి భయం లేదు, కూర్చొనే ఉన్నారు. ఎందుకంట ఎవరు మాట విన్నారు? ఎవరు మాట అండి? బ్యాంకు దగ్గర నిలబడుతున్నారండి, హాస్పిటల్ దగ్గర నిలబడుతున్నారండి, మెడికల్ షాప్ దగ్గర నిలబడుతున్నారండి, టాబ్లెట్ల కోసం నిలబడుతున్నారండి. చెప్పండి, ఇంకా దేనికోసం? పోలీస్ స్టేషన్కి వెళ్తే నిలబడుతున్నారండి, కోర్టుకి వెళ్తే నిలబడుతున్నారండి, ఇంకెక్కడండి చెప్పండి? అంత ఎన్ని చోట్ల నిలబడతారండి? కానీ దేవుడి మందిరంలో నిలబడమంటే సాతాను అంటాడు, నువ్వు నిలబడద్దు, కూర్చో అంటాడు. చక్కగా నిలబడుము. దేవుడు ఏమన్నాడు? నరపుత్రుడా, చక్కగా నిలబడుము, నీవు చేయవలసిన సంగతులు నేను నీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. చక్కగా నిలబడమని, నిజంగా నిలబడమని కాదు, ఆయన చెప్పినట్టుగా నీ ఉండు అని. చప్పడబడని గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం అందరం సంఘముగా, సమాజముగా దేవుడి నామములో, యేసు ప్రభు నామములో నిలబడి ఉంటే ఆత్మ అంటది లే అంటే లేవాలా. హల్లెలూయా. ప్రార్థన అంటే ప్రార్థన చేయాలా. శరీరం అంటది లేదు కూర్చో, పడుకో, లేకపోతే సోమరితనం. అందుకనే ఇనుముని ఎవరు పాడు చేయలేరు. ఇనుమును పాడు చేసేది ఏంది చెప్పగలరు ఎవరన్నా? ఇనుమును పాడు చేసేది ఏంది? ఏమ్మా? నిప్పు అంటుంది సహోదరి. నిప్పన్నా బాగా దానికి పెట్టాలా, పెట్టినా అది చాక్ అవుతుంది. ఏమవుతుంది? అది నిప్పు పెట్టినా గొడ్డలి అవుతుంది. లేకపోతే బాగా నిప్పు పెట్టి షైన్ చేస్తే ఇంకా, కానీ అది పాడైపోయేది దేనివల్ల తెలుసా? తుప్పు వల్ల. దేనివల్ల చెప్పండి? ఇనుము పాడైపోయేది దేనివల్ల? నిప్పు వల్ల, తుప్పు వల్ల. తుప్పు ఎక్కడి నుంచి వచ్చింది? తుప్పు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కర్ర ముక్కలో నుంచి వచ్చిందా, లేకపోతే ఇనప ముక్కలో నుంచి వచ్చింది, ఇనుములో నుంచి, లేకపోతే అగ్నిలో నుంచి వచ్చిందా? దేంట్లో నుంచి వచ్చింది తుప్పు? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇనుములో నుంచే తుప్పు వచ్చింది. ఎందుకు వచ్చింది ఇనుములో నుంచి తుప్పు? అట్లనే క్రైస్తవుడా, విశ్వాసి, నీ ఆలోచనలే నిన్ను పాడు చేస్తాయి. నీవు సరైన ఆలోచనలు, నీకొచ్చే ఏ ఆలోచన అయినా నా దేవునికి విరోధంగా ఉందా, వెంటనే ప్రార్థన చేసుకో, క్షమించమని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. పాముల మీదే కాదండి. చూడండి, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6. కీర్తనలు 8:6 చదవాలి గట్టిగా. కీర్తనలు 8:6. 8:6. ఏంటమ్మా? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములు, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములు, సముద్ర మార్గములలో సంచరించు వాటి అన్నిటి మీద వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు.
వాటన్నిటిని ఎవరి కింద ఉంచా? మనుష్యుడి యొక్క పాదముల కింద ఉంచాడంట. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలండి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఈ సృష్టిలో ఉన్న పశువుల్ని, పక్షుల్ని, ప్రతి వాటిని కూడా మన కాళ్ళ కింద పెట్టాడు. హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావు, నువ్వు దిగులు పడుతున్నావు, నువ్వు వాదిస్తున్నావు, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, ఆయన మార్గంలో నడు. దేవునికి స్తోత్రం. నీకు అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి. నీకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోయిన వారం చెప్పుకున్నాం, ఏమని తెలుసా? యేసయ్య మాట వినగానే రాత్రంతా ఒక్క చేప వల్ల ఆయన మాట వినగానే చేపలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చినాయి అంటే ఎక్కడికి? ఇప్పుడు ఎవరు అధికారం కింద ఉంది చేప? చెప్పాలా? ఇప్పుడు మరి నీ చేతి పని ఎందుకు ఆశీర్వదించబడదు? ఎంతమందికి అనుమానాలు ఉన్నాయి, నా చేతి పని దీవించబట్టలేదండి, నా చేతి పని బాగలేదండి. ఎవరి యొక్క వరి పొలం ఎట్ట తెగులున్నా, లేకపోతే మిరప పొలం ఎట్ట తెగులున్నా, నీ చేతి పనితో వేసిన మిరప పొలం మాత్రం తెగులు ఉండకుండును గాక. చెప్పాలా? ఎందుకు? నా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు నా చేతి పనికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడు? దేవుడి సేవ చేస్తున్న వ్యక్తిని కూడా ఏమంటాడు? డబ్బు కోసం చేస్తున్నాడు అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ ఆలోచనలు తీసుకోవాలి? తుప్పు పట్టే ఆలోచనలా, పాడు చేసే ఆలోచనలా, చెప్పాలా, నాశనం అయిపోయే ఆలోచనలా, లేకపోతే పరలోక సంబంధమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం తీసుకోవాలా? ఏం తీసుకోవాలండి? చెప్పాలి, ఏం తీసుకోవాలి? దేవుని బిడ్డలైతే, యేసు ప్రభు నామమందు పుట్టినటువంటి వారైతే మనమందరము కూడా యేసయ్య ఇచ్చే ఆలోచనలు తీసుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.